మీకు ఇక్కడ ఉన్న భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలకిను ఇతర దేశాల్లో నివసిస్తున్నటువంటి రెస్ట్ ఆఫ్ ద ఎంటైర్ దీంట్లో నివసిస్తున్నటువంటి ముస్లింలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. చాలా డిఫరెన్స్ మీరు కొంచెం గమనించాలి ఈ అంశాన్ని. ఎందుకు నేను అంత పర్టికులర్ గా చెప్తున్నానంటే, నేను అనేక సార్లు చెప్పాను, అనేక సార్లు మన ముస్లిం సమాజం లోపల కూడా నేను చెప్తుంటాను, వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ టు బి ఇండియన్ ముస్లిమ్స్. ఏదైతే ముస్లిం కంట్రీస్ ఉన్నాయో, లైక్ ఇప్పుడు మీకు సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ తీసుకోండి, ఇస్లాం పుట్టింది అక్కడ నుంచి అని చెప్పేసి మేము అందరు భావిస్తూ ఉంటాం కదా. సౌదీ అరేబియా లాంటి కంట్రీలో కూడాను ఇవాళకి కూడాను అక్కడ ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ఆ ప్రజాస్వామ్యం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అక్కడ మీరు ఏమైనా మాట్లాడాలన్నా కానీ మసీదుల్లో ఏదైతే ప్రసంగాలు ఉంటాయో ఫ్రైడే ప్రేయర్స్, ఆ ఫ్రైడే ప్రేయర్స్ కూడాను రాజుగారి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది, ఒక రాసి పంపించినటువంటి ఒక స్పీచ్ ఉంటుంది. ఆ స్పీచ్ లో మీరు ఒత్తు హల్లు పళ్ళు కూడాను మీరు మార్చడానికి వీల్లేదు. మారిస్తే తీసుకెళ్లి ఎంత పెద్ద మత పెద్ద అయినా కానీ తీసుకెళ్లి బొక్కలు పడేస్తారు. ఇది అక్కడ పరిస్థితి. ఇక్కడ ఈ రోజున మనం ఎంత ప్రశాంతంగా నాకు ఏ విధంగా నేను జీవించాలో, నా మతాచారాలు ఏదైతే ఉన్నాయో ఆ మతాచారాలను పాటిస్తూ చాలా స్వేచ్ఛావాయువు పీలుస్తూ మనం చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఈ మొత్తం ప్రపంచంలో ముస్లింలు నివసించడానికి, ముస్లింలు ఉండటానికి ఇది నిజమైనటువంటి ప్లేస్ అని చెప్పేసి చెప్పడానికి గల కారణము నా హిందూ సోదరులు. చూడండి ఇక్కడ కామెడీ చూడండి. మేము వీఆర్ సేఫ్ హియర్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ మెజారిటీ పీపుల్. మా మెజారిటీ సోదరులు మమ్మల్ని అక్కడ చేర్చుకున్నారు కాబట్టి, మమ్మల్ని దగ్గర తీసుకున్నారు కాబట్టి ఆ వ్యత్యాసమే వెళ్ళిపోయింది. మీరు ఇంకా మీకు మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే కనుక, తెలంగాణలో అయితే కొంచెం అక్కడక్కడ ఇదిగా ఉంటుంది, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే కనుక ఏదైతే మారుమూల పల్లెలు ఉన్నాయో, మీరు ఇక్కడికి వస్తే అసలు ఇతను ముస్లిమా, ఇతను హిందువా అని చెప్పేసి మీరు పసిగట్టం కూడా కష్టం అయిపోయింది. ఎందుకంటే మా యాస కూడా అలాగే ఉంటుంది, తెలుగు భాష కూడా అలాగే మాట్లాడతాం. మావ అల్లుళ్ళు లేకపోతే ఈ రకంగా ఒక ఆప్యాయపరమైనటువంటి ఒక సంబోధన అనేది ఉంటుంది. ఇది మొత్తం ప్రపంచంలో సార్, మొత్తం ప్రపంచంలో ఈ దేశానికి డిఫరెంట్ గా చూపిస్తున్నటువంటి ఈ ఒక్క అంశమే ఈ మొత్తం ప్రపంచంలో కూడా ద గ్రేట్ థింగ్ ఇదే సార్. ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం ఉందో ఇదే ఈ దేశం యొక్క గొప్పతనం. ఈ దేశం యొక్క గొప్పతనం, ఒక గార్డెన్ లో మీకు ఒకే కలర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటే కనుక ఆ గార్డెన్ వైపు ఎవరు చూడరండి పెద్దగా, కానీ దాంట్లో డిఫరెంట్ కలర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటే కనుక ప్రతి ఒక్కరి చూపుని కూడా ఆకర్షిస్తుంది. అటువంటి గార్డెనే మన భారతదేశం అంటే. రైట్. I can say very proudly that thing. ఇది మన భారతదేశం యొక్క సంస్కృతిని చెడగొట్టాలి అని చెప్పేసి ప్రయత్నిస్తారు. ఫరూక్ గారు, ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితి ఏంటండి? మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ వేరే రకాల మాట్లాడడం కానీ జరుగుతుంటుందా? పాకిస్తాన్ లో అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. బట్ ఇవాళ అంటే ఈ లాస్ట్ 3-4 డేస్ 2-3 డేస్ నుంచి ఏదైతే ఈ డిబేట్స్ లో దాని తర్వాత ఎక్కువగా చదవటం లేకపోతే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అని చెప్పేసి చూస్తుంటే గనక అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉందండి, చాలా దారుణంగా ఉంది. ఒక వాటర్ బాటిల్ వచ్చేసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 140 రూపాయలు ఉంది అని చెప్పేసి, ఒక లీటర్ పాలు వచ్చేసి 220 రూపాయలు 230 రూపాయలు ఉంది అని చెప్పి విన్నాను. అదే విధంగా 4 బ్రెడ్ ముక్కలు ఉండేటటువంటి బ్రెడ్ ప్యాకెట్ 300 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పేసి విన్నాను. అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గమనించండి సార్. నేనేమంటానంటే ఇటువంటి సమయంలో ఏంటంటే చాలా దూరదృష్టితో వారి యొక్క ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలంటే, ఇటువంటి వాళ్ళని కనుక మనం కంట్రోల్లోకి తీసుకొని రావాలంటే కనుక వారి యొక్క ఆర్థిక మూలాలను ఏరి మరీ కొట్టాల్సినటువంటి అవసరం. అది నేనైతే 130 రూపాయలండి, 300 రూపాయల 300 రూపాయలండి బ్రెడ్. మేము 10 ప్యాకెట్లు కొంటామండి, 30 రూపాయలకి మంచి బ్రెడ్లు దొరుకుతాయి మనకి. అది పరిస్థితి సార్. కాబట్టి నేను అనేది ఏంటంటే సార్, అంటే నేను ఇంకొక పాయింట్, నేను ఇవాళ ఫ్రైడే జరిగింది కదా సార్, ఇవాళ ఫ్రైడే నిన్న ఐ థింక్ మీ 99 టీవీ మాధ్యమం ద్వారానే నిన్న మనం ఒక డిబేట్ లో ఉన్నప్పుడు సోదరులు మన ఇంకో ఆయనతో మనం డిబేట్ లో ఉన్నప్పుడు ఒక అపీల్ చేశాం మేము. ఆ అపీల్ ఏంటంటే,
మీరు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పై మీరు అందరూ కూడాను మీరు రోడ్లపైకి వచ్చారు, అన్ని మసీదుల్లో కూడాను ప్రసంగాలు చేశారు, చాలా బాగుంది. కానీ అక్కడ ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. కానీ ఇక్కడ మాతో పాటు జీవిస్తున్నటువంటి 26 మంది హిందూ సోదరులు ప్రాణాలు కోల్పోయారు. మరి దీనిపై మనం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది కదా అని చెప్పేసి ఒక కాల్ నిన్న ఐ థింక్ లెస్ దాన్ 24 hours అవుతుంది సార్. ఇవాళ ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత మీరు సోషల్ మీడియా చూడండి, మొత్తం కూడాను ఫుల్ ఆఫ్ ర్యాలీస్. దాని తర్వాత రాత్రి సాయంత్రం అయ్యేటప్పటికి అస్దీన్ అవేసి గారు కూడాను కాల్ ఇచ్చాడు, అది బ్లాక్ రిబ్బన్ ధరించి మీరు నమాజ్ కి రండి అని చెప్పేసి. మన రాష్ట్రంలో అయితే మట్టుకు నేను ఎస్పెషల్లీ విజయవాడలో 3-4 ప్రాంతాల్లో ఐ థింక్ మీ 99 టీవీ కూడాను మసీదుకి వచ్చి కవర్ చేసింది. అక్కడ ఉన్నటువంటి మౌలానా గారు, మత పెద్ద గారు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అనేది, పాకిస్తాన్ గురించి ఏ రకంగా మాట్లాడారనేది విన్నారు. దాని తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎవరైతే ఈ అసూలు బాసారో, ఎవరైతే హత్య కాబట్టారో, ఎవరైతే వారి ప్రాణాలు త్యాగం చేశారో వారి కోసం ప్రత్యేకమైనటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి, ఈ దేశం ఎప్పటికి కూడాను సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, ఈ సమయంలో భారతదేశానికి మనం అందరం కూడాను భారతీయులంలా ఒక యూనిటీగా మనం ఉండాలి అని చెప్పేసి. అది అయిన తర్వాత ఇమీడియట్ గా ప్రేయర్స్ అయిపోయిన తర్వాత అందరూ కూడాను, ముస్లిం సోదరులందరూ కూడాను రోడ్ల మీదకి వచ్చేసి పాకిస్తాన్ డౌన్, పాకిస్తాన్ ముర్దాబాద్